17వ అఖిల భారత పద్మశాలి మహాసభ మరియు 8వ తెలంగాణ ప్రాంత మహాసభకు ఇచ్చేసినటువంటి మార్కండేయ బంధువులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ భీష్మ పితామహుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అఖిల భారత సంఘం అధ్యక్షులు కండగట్ల స్వామి గారు, జగన్నాథన్ గారు, అదేవిధంగా మా అక్క మేయర్ గారు, గుండు సుధారాణి గారు, వీరావత్ అనిల్ గారు, జిల్లా మార్కండేయ గారు, అదేవిధంగా నరహరి గారు, వైఎస్ గారు, అదేవిధంగా మా సోదరులు మరి కమర్తో మురళి గారు, భాస్కర్ గారు, మా బీసీ సంబంధించిన కమిషన్ మెంబర్ జయప్రకాష్ గారు, ఇంకా మా జగదీష్ అన్న, మా అక్కలు, చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్న సభని మిత్రులారా, ఒక సభతోటి లేదా ఒక మీటింగ్ తోటి మన బాధ్యత అయిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయాన్ని ఉటంకించిండు. ఏ జాతి అయితే పోరాటంలో ముందుంటుందో, ఏ జాతి అయితే రాజ్యాధికారంలో సీట్లో కూర్చుంటుందో ఆ జాతి మాత్రమే మనుగడ సాధిస్తుంది తప్ప ఆ జాతి నశిస్తుందని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. మరి దాని ఆధారంగా ఇవాళ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు యోధాన యోధు, వారు మన జాతిలో పుట్టకపోయినా 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి వారి సంకల్ప బలం ఏదైతుందో ఈనాడు మా పద్మశాలి సమాజానికి, చేనేత సమాజానికి వారి వల్ల ఉపయోగం ఉంది. అందుకే వారి ముందు ఇప్పుడు నాతో చెప్తూ 2 నిమిషాలు మాట్లాడుతూ అంటారు. 2 సరిపోదన్నా, నేను 5 నిమిషాలు మాట్లాడతా. బరాబర్ మా బాధలు, మా కష్టాలు. నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇవాళ ఈ జాతి బిడ్డల మీద అనేక రాజకీయ పార్టీలు అవసరాల కొరకు మాత్రమే వాడుకొని ఆ తర్వాత మనని మధ్యలో వదిలేసినారు. కానీ ఇవాళ ఒక అవకాశం వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దార్శనికతతోటి ఈ భవిష్యత్తు తరాలకు న్యాయం జరగాలని ఒక బీసీ కులకరణ జరిగింది. 100కు 100% ఈ జాతి మొత్తం కూడా మీ వెంట నిలబడి మీకు 2 చేతులు ఎత్తి మేము సవినయంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. అనేక సందర్భాల్లో అంటూ ఉంటాను, బీసీలలో ప్రతి ఒక్కరు చెప్తారు, యాదవులు చెప్తారు మేము 50 లక్షలు, ముదిరాలు చెప్తారు మేము 50 లక్షలు, మన పద్మశాలి చెప్తారు 30 లక్షలు. ఎవరికి వాళ్ళకి చెప్తే మొత్తం 10-15 కోట్లు దాటుతుంది. మరి లెక్క ఎట్లా? లెక్కలేదు. ఎలా? నిజమా కాదా? అటువంటి లెక్కలు ఇవాళ ప్రభుత్వంలో ఉండి బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజికమైనటువంటి న్యాయం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన జరిగింది. సరే, 1% అటు వచ్చిందో, 1% ఇటు వచ్చిందో. నేను అడుగుతా ఉన్నా, దీన్ని వ్యతిరేకించేటువంటి నాయకులకు 1931 బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగినటువంటి కులగణన తర్వాత ఈ దేశంలో కులగణన జరగలేదు, జరిగిన అది బయటకు రాలేదు. ఇది మాత్రమే చట్టబద్ధమైనటువంటి నీతిగా, నిజాయితీగా ప్రభుత్వం తరఫున చేసిన ఏకైక కులగణన. కాబట్టి ముఖ్యమంత్రి గారికి పద్మశాలి సమాజం తరఫున మీరు చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతా ఉన్నా. మరి అభినందించడంతోనే సరిపోదు, మన బాధ ఏందో, మన కష్టం ఏందో ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలి. ఒకటి, గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినని చెప్పుకున్నటువంటి గొప్ప నాయకులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలతోటి రాజకీయాలు నడిపించినటువంటి నాయకులు, గుజరాత్లో అమ్మిన సిల్క్ చీరల్ని మా చేనేత చీరలుగా 2000 కోట్లు తమ మంది మానవులకు అంటగట్టి తెలంగాణ ప్రజల కడుపు నింపలే, వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది తొత్తులకు మాత్రమే జేబు నింపారు. మరి రాజకీయ అవకాశాలు ఇచ్చారా? 55,000, 60,000 సిరిసిల్లలో ఉన్నా కేటీఆర్ లాంటి దొర మాత్రమే పోయిండు. వీళ్ళందరూ మా కోసమే పుట్టినట్టు, బడుగు బలహీన వర్గాలను ఉత్తరించినట్టు గొప్పలు చెప్తారు. కానీ ఏ రోజు కూడా ఈ సమాజానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించలే. కానీ మీరు వదిలేసినటువంటి అప్పులని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 300 కోట్ల రూపాయలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ టెస్కోకి ఇచ్చినటువంటి బాకీలను చెల్లించారు. ఇంకా అన్నిటికి మించి మనకు ఎన్నికలు జరగలే. 13 సంవత్సరాలుగా సహకార సంఘం ఎన్నికల్లో మన దాంట్లో నాయకులు వస్తుండే, మరి ఎందుకో ఎన్నికలు జరగలే. రుణమాఫీ అంటా ఉన్నాం, రుణాలే రాలేదు సార్ మాకు. గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు నోట్ చేసుకోవాలి, మీరు మాకు రుణాలే ఇవ్వనప్పుడు మాకు రుణమాఫీ ఎందుకు? వేలాది లక్షలాది మంది రైతులు అన్నం పెట్టే రైతులకు ప్రతి ప్రభుత్వం చేస్తుంది, కానీ చేనేత రంగాన్ని చిన్న చూపు చూస్తూ ఉంది. మీరు పెద్ద మనసుతోటి ఈ జాతి మనుగడని, ఈ జాతి రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మీరు సంకల్పం తీసుకోవాల్సిందిగా మీకు 2 చేతులు ఎత్తి జోడించి మనవి చేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా?
సుమారుగా మనది ఒక 14 లక్షలు ఉండవచ్చు. నేను అనుకుంటున్నా 13.5 14 లక్షల జనాభా ఉండొచ్చు, 12 లక్షల ఓట్లు ఉండవచ్చు అనుకుంటున్నా దగ్గరగా. ఇటువంటి జాతికి మరి రాజకీయ అవకాశాలు కావాలని చెప్పేసి మనం గొడవలసినటువంటి అవసరం ఉంది. 95% ఇప్పటికే వృత్తి నశించింది. వృత్తి మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు. తెలుగుతోటి సరస్వతి పుత్రులు ఈ పద్మశాలి బిడ్డ రకరకాలుగా పోయినాం. కొందరు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, టీచర్లు అయ్యారు, రాజకీయ రంగాల్లో ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఉన్నటువంటి 5% కూడా మరి మీరు రక్షించాలంటే దానికి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మాకు 4% నిధులు కేటాయించమని కోరుతా ఉన్నా. అంతేకాదు మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు నింపమని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఒక 2 ఎమ్మెల్సీలు ఈ పద్మశాలి బిడ్డలకు అది కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నింపితే మాకు న్యాయం జరుగుతుంది. ఒక రాజ్యసభ ఇస్తే న్యాయం జరుగుతుంది. ఒక 2 మేయర్లు, 5 మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా మార్కెట్ కమిటీలు 6 ఇవ్వాలి. ఎందుకంటే అది మీ నాయకత్వంలో ఉన్నాయి కాబట్టి మా పద్మశాలి బిడ్డలకి ఏమని కోరుతా ఉన్నా. ఈనాడు నేను ఒక్కటి మనవి చేస్తా ఉన్నా, పద్మశాలి జాతి ఈ మనుగడ కొనసాగించాలంటే వృత్తి ఒకటే కాదు, రాజకీయంలో పోరాటంలో ముందుండాలి. అంది వచ్చిన అవకాశాలని మనం పురికిపుచ్చుకోవాలి. గుప్పడంత మంది ఇవాళ అధికారం వెళ్తున్నారంటే వారికి ప్రజలతో ఉన్న సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు. మనం ఎవరిని తిట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో రెడ్లు పరిపాలిస్తే మనకు నష్టం లేదు, కమ్మలు పరిపాలిస్తే నష్టం లేదు, బ్రాహ్మణులు పరిపాలిస్తే నష్టం లేదు. కానీ మాకేం కావాలి, ఈ జాతికి ఏం కావాలని ఒక్కరన్నా లేచి అడగకపోతే ఈ జాతి పతనం అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు 2 చేతులు జోడించి గట్టిగా అడగండి, రాజకీయ పదవులు మా జాతికి కావాలి, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో మాకు వాటా కావాలని. తప్పక నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తెలుసు, గజకర్ణ గోకర్ణ టక్కు టమారాల నీతి కలిగినటువంటి ఆ కేసీఆర్ లాంటి ఓ రాజకీయ ఉద్దండుని ఒక్క గుద్దు గుద్దితే ఇవాళ ఫామ్ హౌస్ లో పండుకుండు అంటే రేవంత్ రెడ్డి ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే ఈ రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల తరఫున ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి ఈ జాతికి రాజకీయ అవకాశాలు కావాలి. అది ఎవరికి ఇస్తారో మీరే ఇవ్వండి. మాకేమి మేము ఎవరైనా దరఖాస్తులు చేసుకోం. అవకాశం ఉంటే ఈరావతి నల్లలకి, కమర్తమూర్లకి, మా గుండు సుధారాలకి, లేకపోతే మా సీనన్నకి, జయదర్శన్లకి, ఎవరికైనా పార్టీలో పనిచేసిన వాళ్లకు మీరు అవకాశాలు కల్పిస్తే ఈ జాతి గొంతు మేము అసెంబ్లీలో, చట్టసభలో మా జాతి యొక్క గొంతులో వినిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ రాజకీయ పెద్దలకు 2 చేతులు జోడించి కోరుతున్నా, మాకు రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించమని. తప్పకుండా ఈ జాతి మొత్తం మీ వెంట నడిచి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి మనవి చేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వం నడుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల తప్పకుండా మీ ఇల్లుని బలపరిచి ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తున్నా, మీ అందరికీ చివరిగా పోరాటం చేయాలి. ఇంట్లో కూర్చుంటే ఏది రాదు, ఆయాచితంగా ఏది నీతికి రాదు. జపాన్ లో సిద్ధాంతం ఉంది, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. ఉచితంగా ఏది రాదు. మీరు అన్ని రంగాల్లో, అన్ని పార్టీలలో, అందరి దగ్గర అవకాశాలను మీరు మీ దగ్గరకు తీసుకోవాలి తప్ప మీ ఇంటికి రాదు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, పద్మశాలి బాంధవులందరూ కూడా 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.